ఆపాదనే అహంకారం అంటే. దేహంకే దేశకాలాలు, ఆత్మకి దేశకాలాలు లేవు, అనంతమైన వ్యాపకం. గురువు గారు చివరిలో ఏం చెబుతున్నారు? కోరుకోండి అంటంలో ఏమిటి అంటే ఇచ్చేది వాడని చూడమని. అన్ని పనులు నువ్వు చేస్తుంటే ఆయన ఉండటం కాదు, ఆయన సాక్షిగా ఉండటం కాదు. అన్ని పనులు ఈశ్వరుడే చేస్తున్నాడని నువ్వు సాక్షిగా ఉండు. ఈయనన్న భావంతో పనిచేయటం ఒకటి, సర్వము ఈశ్వరుడే చేస్తున్నాడని భావంతో పనిచేయటం ఒకటే. ఈ భావంతో చేయటమే ధ్యానము అంటున్నారు ఇక్కడ. పని నిద్రలో ఉన్న నేను త్రివిధావస్థల్లో కొనసాగుతుంది. ఆ నేనే ఈ దేహమనే మేనుతో కలిసి దీది ఆపాదించుకోండి. నేను చేసి సంపర్కంలో మొట్టమొదటి చేసేది ఆత్మే, తర్వాత మనసు చేస్తుంది, తర్వాత దేహం చేస్తుంది. రివర్స్లో ఏం కనపడుతుంది అంటే ఫస్ట్ దేహం చేసినట్టు అసలు మనసు ఆత్మ కనపడదు. ఇంద్రియ శక్తి వల్లే దేవుడు ఫోటోని చూస్తారు, ఇంద్రియ శక్తి వల్ల పువ్వును చూస్తారు, ఇంద్రియ శక్తి వల్లే పువ్వును తీసి అక్కడ పెడతారు. కానీ ఇదంతా ఇరుకులలో అనే క్షేత్రంలో జరుగుతాయి. ఇది గుర్తుపట్టలేమా మనం? ఒక పని జరిగింది, మీకు పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది, ఎంతో వచ్చింది, 7 కొండల వాడి దయ అని వచ్చింది. ఇంత కర్మ జరిగింది, ఎవరి దయ వల్ల వచ్చింది అని అన్నప్పుడు మీ మనసుకి ఏముంటుంది? ఒక అనుభూతి రావట్లా. ఏమిటి అనుభూతి? కర్తృత్వం పోయి అహంకారం పోయిన అనుభూతి. అట్లానే ఇది నేను చేయట్లేదు, ఇంద్రియాలు కాదు, దేహం కాదు, ఇదంతా కర్త కర్మ క్రియ సానుభవం అనుభూతి అంతా అక్కడే ఉంది అనే ఒక అవగాహన క్షణం కలిగిన అనుభూతి ఏదైతే ఉందో అనుభూతిని మీరు అన్ని పనులలో కూడా చేయొచ్చు. నమస్తే అండి. రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తురాలు వచ్చి అడుగుతున్నారు, ధ్యానాన్ని అభ్యసించేది ఎలా, ఆలోచనలను దూరంగా ఉంచు, వ్యవహారానికి ధ్యానానికి సమన్వయం ఎలా అన్నారు. కర్మలను చేసేవాడు ఎవరు? కర్మ చేసేవాడు ఈ ప్రశ్న అడగాలి. నీవెప్పుడూ ఆత్మవే, మనసు కాదు. ఈ ప్రశ్నలను గుప్పించేదంతా మనస్సే. ఎప్పుడు ఏ పని జరిగినా అది ఆత్మ సమక్షంలోనే జరుగుతుంది. ఆత్మానుభూతికి పని అడ్డు కాదు. కర్త స్వరూపాన్ని సరిగా గ్రహించినందువలనే కలతకు కారణమవుతుంది. స్వరూపం గురించిన ఈ మిథ్యా తాదాత్మ్యతను వదిలించుకో. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన ధ్యాన బోధని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, విచారణ చేద్దాం. ధ్యానాన్ని ఎలా అభ్యసించాలి అని అడుగుతారు. సరే, భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెబుతున్నారు? ఆలోచనను దూరంగా ఉంచాలి అంటే ధ్యానం ఎలా అభ్యసించాలి అనే ఆలోచన దూరంగా ఉంచాలి. ఎలా ఉంచుతాం ధ్యానాన్ని? ఎలా అభ్యసించాలి? ఈ ఆలోచన ముఖ్యం. నాకు ఎప్పుడు వస్తుంది? ఈ ఆలోచన దూరంగా ఉంచాలి. నాకు అవుతుందా అవ్వదా? ఇంత చేశాను, ఇంత జపం చేశాను, ఇంత సాధన చేశాను, ఇవన్నీ ఆలోచనలే కదా. ఈ ముందు ఈ ఆలోచనలు, మిగిలిన ఆలోచనల గురించి కాదు, దీనికి సంబంధించిన ఆలోచనలు ముందు పక్కన పెట్టాలి. మరి ఆలోచన ఎప్పుడు పక్కన పెడతాం? అసలు ఆలోచన ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతుంది? ఏదైనా ఒక విషయంలో ఒక స్పష్టత అవగాహన కలిగినప్పుడు ఆలోచన పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదో ఇంట్లో పని ఉంది, బస్సు ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, నడుపుతున్నాడు, నేను కాదుగా నడిపేది అనే ఆలోచన వస్తే ఆ డ్రైవింగ్ గురించి ఆలోచన నాకున్నారు. ఆ డ్రైవింగ్ గురించి ఇప్పుడు బస్సులో మనతో పాటు చాలామంది ప్రయాణికులు ఎక్కుతారు. అయ్యో వాళ్ళ దగ్గర డబ్బులు వేసి ఎవరు చేస్తారు, ప్రభుత్వానికి నష్టం వస్తుంది కదా, ఇదంతా ఎవరు, అది కండక్టర్ బాధ్యత, నీ బాధ్యత. అప్పుడు ఆలోచన అవుతుంది, లేకపోతే ఈ ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు వసూలు చేస్తారో ఎట్లో, బస్సులో 50 మంది ఉన్నారు, ట్రైన్లో నేను 1000 మంది ఉన్నారనే ఆలోచన. నీ బాధ్యత ఏమిటి? నువ్వు కొనుక్కున్నావా, ఎక్కావా, తిరిగావా, అంతవరకు. చేయటానికి వేరే వాళ్ళు ఉన్నారు. అట్లానే ధ్యానంలో కూడా ఈ విశ్వాన్ని కూడా
నీ సంసారాన్ని కూడా నడుపుతున్న కర్త ఒకడు ఉన్నాడు. ఇది ముందు వస్తే తెలిస్తే తర్వాత చేద్దామో లేదన్నది ధ్యానం చేయాలా వద్దా, జపం చేయాలా వద్దా, వస్తుందా రాదా. ఇప్పుడు మిమ్మల్ని కూలికి పంపించి ఆఫీస్కి ఉద్యోగానికి జీతం ఎవరికి రావాలి? నాకేంటి బాధ? ఆఫీస్ పని ఎట్ట చేయాలి, జీతం నాకు వస్తుందా రాదా, అసలు నీకు ఏ సంబంధం లేదు. కాబట్టి ఇంత కార్యం ఎవరు చేస్తున్నారో అది ఆయనకి సంబంధించింది. నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటే ఫలం నాకు రావాలి. ఈ కర్మ అంతా నేను నా సంసార బాధ్యత, నేను పెద్దరికం నాది, నేనే చేయాలనుకుంటే మరి నువ్వు అసలు ఎలాగూ చేయట్లేదు, ఎప్పుడు చేయలేవు, కానీ కర్మ అయితే అంటుతుంది. నేనన్నది కర్మ ఏం లేదు. తుట్టతుది వెంటపడుతున్న దుఃఖం, జనన మరణాలు ఇక వదిలిపెట్టాలి బంధం. అర్థం కాకపోతే ఇప్పుడు మీరు కదా జాబ్ చేస్తారు, మీకు జీతం వస్తుంది. నాకు ఎట్లా వస్తుందండి జీతం? ఎవరు కర్తృత్వం వాళ్ళకు వస్తుంది. అట్లనే ఎవరు ఆ ఉద్యోగం చేస్తున్నారో వివేకం, ఆ తెలివి వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఈ సంసారం అనంత 14 హోన భాండాలు చేస్తే గురువు చేయాలి, లేదా చేస్తే పరమాత్మ చేయాలి. చేసిన ఫలం కూడా కర్తృత్వం, భోక్తృత్వం ఆయనకే రావాలి. ఇప్పుడు నువ్వెవరివి? ఒక రకంగా చెప్పాలంటే ఈశ్వరుడు సాక్షి కాదు, నువ్వే సాక్షి. ఈశ్వరుడికి సాక్షిత్వం కాదు కావాల్సింది. అన్ని పనులు నువ్వు చేస్తుంటే ఆయన ఉండటం కాదు, ఆయన సాక్షిగా ఉండటం కాదు. అన్ని పనులు ఈశ్వరుడే చేస్తున్నాడని నువ్వు సాక్షిగా ఉండు, అప్పుడు కర్మ నీకంటదు. ఇప్పుడు కర్తృత్వం, భోక్తృత్వం నువ్వు తీసుకొని కర్మ నాకు వద్దంటే ఎట్లా కుదురుతుందండి? చేసిన కర్మ ఆపాదించుకున్నాక అంటకుండా ఎట్లుంటుంది? ఈ హత్య ఎవరు చేశారా అంటే కనీసం హత్య చూస్తేనే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది సాక్షిగానే 3 సార్లు తిరగాల్సి. అసలు వాళ్ళిద్దరు ఎన్నిసార్లు తిరుగుతారో అంతకంటే ఎక్కువ వీడికే ఉంటుంది. ప్రశ్నలు క్రాస్ ఎగ్జామినేషన్ వీడికే ఉంది. సరే, మనం 14 భువన భాండాల్లో 5-6 అడుగులు ఉండదు ఈ శరీరం. ఆయుర్దాయం చూస్తే అల్పము. ఆద్యంతాలు లేని కర్మ, ఆద్యంతాలు లేని జనన మరణాలు. ఇట్లా ఉంటే ఇప్పుడు ఆపాదించుకుంటే అట్లా అవుతుంది. మరి సాక్షిత్వం రావాలి. ఈశ్వరుడు బాగానే పని చేస్తాడు. నువ్వు సాక్షిగా ఉంటే అన్ని పనులు ఆయన చేస్తాడు. నువ్వు అన్ని పనులు చేస్తుంటే ఆయన సాక్షిగా ఉంటే ఆయన ఎందుకు సాక్షి అవుతారంటే అప్పుడు నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావుగా, బాధ్యత, కర్మ, ఫలం నీకు అప్పచెప్పడానికి. ఒకవేళ ఆయన చేస్తున్నాడని నువ్వు సాక్షిగా ఉన్నావంటే జ్ఞానం, ముక్తి నీకు వస్తుంది. ఫలం ఆయనకు వస్తుందో రాదు అది వారు చూసుకుంటారు. ఆయన ఏం చేయాలి కర్మాన్ని, అంత ఫలాన్ని కృష్ణుడిలాగా, కృష్ణ పరమాత్మ రాముడిలాగా వాళ్ళకి ఏముంటుంది ఏమిటన్నది వాళ్ళది. మనం వాళ్ళ బాధ్యత వాళ్ళది చూసుకుంటారు, మన సంబంధం కాదు. అది వ్యవహారం ఎడ చేస్తాం, ధ్యానం ఎలా చేస్తాం. ఇక్కడే మళ్ళీ ఇంకొకటి కూడా చెబుతున్నాను నేను. ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటున్నాం అనేక పెద్దల మాటల్లో, ధ్యానము ఆయనే చేస్తున్నారు, కర్మ కూడా ఆయనే చేస్తున్నారు. నువ్వు చూడటమే అంతే, సాక్షి నువ్వు అంతే. ఎందుకంటే నేనన్న భావం ఉంది కాబట్టి సాక్షిగా చూడు. నేనన్న భావాన్ని కర్మను ఆపాదించుకోవటానికి కాదు, గుర్తుపట్టడానికి, సాక్షిగా ఉండటానికి ఉపయోగించుకోవాలి. ఈ నేనన్న భావం పరమాత్మ ఎందుకు ఇచ్చాడు అంటే ఈశ్వరుడు యొక్క కర్మని, ఈశ్వరుడు యొక్క కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని, అందులో ఉన్న దివ్యత్వాన్ని చూడటానికి నీకు నేనన్న భావం ఇచ్చాడు. కానీ నేనే చేస్తున్నా ఇదంతా నాదే అనుకోవటానికి నీకు నేనన్న భావం ఇవ్వలేదు అని నా అభిప్రాయం. అదే చెప్పుకుంటున్నా. ఇక్కడ మీకు గత 4 రోజులుగా 5-6 రోజులుగా చెబుతున్నాను నేను. అలానే నిన్న సత్సంగంలో కూడా మాట చెప్పాను నేను. దాని ఇవాళ కొంత వివరణ చెబుతాను నేను. ఏంటంటే ఎరుక నిర్మలమైన ఆత్మస్వరూపం కదా, ఆత్మదే కదా ఎరుక. అవి ఏ కోరిక లేదు, ఏది లేదండి. తర్వాత ఎరుక ఒకనొక ఎరుగుబట్టం అనే ప్రక్రియగా మారినప్పుడు, ఎరుక ఎరుగుబడుట అనే ప్రక్రియగా మారినప్పుడు ఆ క్రియలో ఏమవుతుందంటే ఒక ఉనికి ఏర్పడుతుంది. దాన్నే మనసు అని అంటున్నాం. ఇకపోతే రెండో విషయం ఏమిటి అంటే ఎరుక
క్రియాత్మకం ఎప్పుడైతుంది? దేహంతో కలిసినప్పుడే కదా, నేనన్న భావం అప్పుడే కదా వస్తుంది. ఎరుకకి అసలు దేహ ఆత్మ భావన, ఆత్మకి దేహ భావన ఎప్పుడు వస్తుంది? సంబంధం వచ్చాకనే కదా. సంబంధం వచ్చాక వచ్చేదే నేనన్న భావం. మనసు అంటే ఆత్మకి ఆ భావం వస్తుంది. భావం వస్తుందే కానీ దాని స్వరూపంలో ఏం అనుకోవటం లేదు కాబట్టి పోతుంది కూడా. నిద్రలో పోతూనే ఉంది కదా. సంబంధం ఉన్నంతసేపే ఉంటుంది. ఎట్లా ఇప్పుడు నాది నాదని మనం హోటల్లో ఉన్నంతసేపు అనుకుంటాం, తర్వాత నాది అంటానికి వాడు ఒప్పుకోడు, నీకు కూడా అనిపించదు కూడా, నాది అనిపించదు కూడా. అలానే ఇది కూడా ఆత్మకి దేహంతో సంబంధం ఉన్నంతసేపే దేహ ఆత్మకి దేహ భావన వస్తుంది, అంతవరకే, క్రియ కోసం. అది ఒకానొక అనంత చర్య. ఇకపోతే ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఎరుకకి దేహాత్మ భావన, ఆత్మకి దేహ భావన వచ్చినా క్రియ కోసం. ఇప్పుడు కర్మ జరగాలంటే ఒక స్థూలం కావాలి, దేహం కావాలి, కర్మ జరగాలి, అనుభవం రావాలి, అనుభూతి రావాలి ఆ భావనకి. అంతే. ఇప్పుడు మనం పనిచేసి అనుభవం పొందుతాం, అనుభూతి పొందుతాం, అంతే కదా. కానీ ఆత్మకి దేహభావన వచ్చిన మాట సత్యము. మరి దేహభావన వచ్చాక, దేహంతో సంబంధం వచ్చాక దేహభావన వచ్చింది, దేహం పనిచేయదండి. అప్పుడు పనిచేసే కర్తృత్వం కూడా దానికే ఉంటుంది, దీనికి ఉండదు. ఇది ఏముండదు. నిద్రపోయాక చేయడం. మరి నిద్రపోయాక అచేతనంగా దోమను కొడుతున్నాం కానీ దేహం అనుకుంటాను నేను కొట్టుకున్నాను అనుకోదు కదా. దానికి రావాల్సింది ఎవరికి ఏ భావం వచ్చిందో, యద్భావం తద్భవతే అనే సూత్రంలో, ఆ సామెతలో ఎవరికి ఏ భావం వచ్చిందో కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ సర్వం దానికే. కానీ దానికి ఒక సహజ గుణం ఉంది, మౌలిక గుణం. ఇది మనసులో పెట్టుకుంటే ఇప్పుడు ఆత్మకి దేహభావం వచ్చింది కదా, వచ్చిన మొత్తం పని చేయవలసిన బాధ్యత అంతా కూడా, అంటే సమస్త భువన భాండాల్లో కర్మని కానీ ఈ దేహం ద్వారా లేదా ఈ సంసారంలో కర్మలు కానీ ఆత్మ చేయాల్సింది ఇది చేయదండి. నేనన్న భావం వచ్చినా, ఎందుకంటే స్థూలంగానే పని చేయాల్సిందే, స్థూలం లేకుండా పని చేయం కదా. స్థూలంతో సంబంధం పెట్టుకొని అది పనిచేస్తుంది కానీ ఎప్పటికీ స్థూలం పనిచేయదు. అయితే ఒకానొక అపార్థం వల్ల స్థూలం పనిచేసింది అనుకోవచ్చు, దాన్నే నేనన్న భావం. నేనన్న భావం అంటే అర్థం ఏమిటంటే ఆత్మకి దేహభావం వచ్చిన తర్వాత జరపబడ్డ కర్మంతా కూడా ఆత్మదే కానీ దేహానికి జడమైంది ఏది లేదు, కోరిక లేదు, కర్మ చేయలేదు, కర్మబంధం లేదు, ఏది లేదు దానికి. కానీ దానికి ఆ భావం వచ్చింది కాబట్టి ఒక అపార్థం ఏమొస్తుంది అంటే ఈ దేహం వల్ల నేను చేస్తున్నాను నేనన్న భావం వస్తుంది. నేనన్న భావం ఎందుకు వచ్చింది? స్థూలంతో పరిధి వల్ల. అందుకనే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎరుకకి ఎరుగుపడటం అనే ప్రక్రియ జరిగిన తర్వాత, అంటే ఈ కర్మందం ఎరుగుపడటం అనే ప్రక్రియ వచ్చిన కర్మంతా సర్వము తాను చేయవలసింది, ఎరుక చేయవలసింది. ఇప్పుడు నాకు మెలుకు వచ్చింది, తర్వాత నేనన్న భావం వచ్చింది, అంతేగా. ఎరుకకి నేనన్న భావం వచ్చిందిగా. దేహానికి నేనన్న భావం ఉంటే నిద్రలో రావాలి, మనం పక్కగా ఆలోచనలో ఉన్నప్పుడన్నా రావాలి. నేనన్న భావం దేహానికి లేదు, నేనన్న భావం ఎరుకకి లేదు. ఈ రెంటి సంపర్కంలో నేనన్న భావం వచ్చింది. ఇప్పుడు నేనన్న భావం దేనికి వచ్చింది? ఎరుకకు వచ్చింది, కానీ ఈ సంపర్కంలో వచ్చింది, కానీ అదే నేనన్న భావం. ఇకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నిశితంగా కర్మ యొక్క పనితీరును చూడక ఎరుక చేతనే సమస్త కర్మలు జరపబడుతున్నా జడమైన దేహంతో కలిసి కర్మ జరగటం చేత మనకేది కనపడుతుంటుంది పనిచేస్తున్నట్టు? అందుకని నేనన్న భావం పొరపాటున అర్థం చేసుకుంటే మనసుకు అర్థం చేసుకుంటే అది. తర్వాత నిన్న మీ అందరితో ఒక మాట నేను సత్సంగంలో నేను చెప్పానంటే, మనకు అనుభవం ఎక్కడైతుంది అంటే ఎరుకకి దేహంతో సంబంధం వచ్చినా
అనుభవం ఎక్కడ జరగాలి అంటే ఎరుక దగ్గరే జరగాలి, దేహం దగ్గర జరగదు. ఎరుక దగ్గరే. ఇక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చెయ్యి మీకు మీ దేహం మీద పెడితే స్పర్శ తెలుస్తుంది, తెలుసుకునేది మన మనసే. దేహం అయితే కాదు రవి గారు. దేహం అయితే నిద్రపోతున్నప్పుడు కూడా తెలియాలి. తెలియటనే ప్రక్రియ ఎరుక దగ్గర జరగాల్సిందే తప్పితే దేహం దగ్గర అయితే జరగట్లేదు. మీరు కొంచెం నిశ్చితంగా చూడాలి. చూస్తే పోతుంది. భగవాన్ చెప్పేది ఎక్కడ జరుగుతుంది కర్మ, ఎలా పోతాయి ఆలోచనలు, ఇది చేస్తుంది అని మనం ఇప్పుడు ఈ చెయ్యి లేపారు రవి గారు. చూడటానికి మీరేమంటారు? చెయ్యి లేచింది, లేపారంటారు. నేను కూడా ఏమంటాను? నా చెయ్యి లేచింది అంటారు. కానీ దాని వెనుకున్న మూల శక్తిని నేను చూడట్లేదు కదా, దీనికే ఆపాదిస్తున్నాను. కానీ ఆధారం అదనే నేను అసలు గమనించట్లేదు. గమనిస్తే తెలిసిపోతుంది దీనిది కాదు ఇది. మరి పక్షవాత వాడికి ఎందుకు చేయలేవట్లేదు, కాళ్ళు లేవట్లేదే, వెప్పలేవదే, మాట రాదే, దేనిది ఆ శక్తి అంతా ఈ మామూలుగా భౌతిక జీవనంలో కూడా. కానీ గమనించక మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఆపాదిస్తున్నాం. ఎవరు ఆపాదించుకునేవాడు? మళ్ళా లోపల ఎరుకలో మనసు అంటాం. అపార్థం చేసుకుంటే మనసు అయిందండి, అర్థం చేసుకుంటే ఆత్మ అయిందండి. అపార్థం చేసుకుంటే దానికి మనసు అని పేరు, అర్థం చేసుకుంటే దానికి ఆత్మ అని పేరు. అంతే, మొత్తం దాందే. సరే, ఇంకా ఇప్పుడు నేనేమంటున్నానంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక ఆనందం పొందుతాం కదా. ఇప్పుడు ఇంద్రియాలు లేవు కదా రవి గారు. ఇప్పుడు దేహం అంటేనే ఇంద్రియ శక్తుల సమూహం. ఇంద్రియ శక్తులు ఎలా పనిచేస్తాయి? దేహానిగా ఇంద్రియ శక్తులు అంటే మరి శవానికి లేవు. ఎరుకగా ఇంద్రియ శక్తులు అంటే మనకు తెలియదు దేహం లేకుండా. ఒక కలయికలో ఇంద్రియ శక్తులు దేహం ద్వారా మనకి వ్యక్తమవుతున్నాయి. ఇంతేగా అనుభవం ఎవరికైనా. అయితే ఆపాదనేమో దీనికి అదేదో చెప్పారే వారసుడు అంటారు. అసలు వాడిది పోయింది. అదేదో అని చెప్పారే, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిలాగా సామెత దీనికి బాగా మ్యాచ్ అవుతుంది. గమనిస్తే ఏమవుతుంది? కొద్దిగా చూడండి, ఒకప్పుడే పుట్టిన మేకని మీకు ముందు ఏం కనపడతాయి? ఇప్పుడు కొమ్ములు కనపడతాయి. ఆవునైనా ఎద్దునైనా చూడండి. కొమ్ములు అంటే అజ్ఞానము అని గురువు గారు చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారు. కొమ్ములు గిట్ట దాకా ఉంటుంది అదే పదార్థం. తర్వాత వచ్చేవి అవి పెరుగుతాయి. తర్వాత ముఖ్యంగా కొమ్ములు వచ్చినాయి అంటారు. తర్వాత వచ్చేవి అవన్నీ అహంకారం అంటే. అయిందా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లోపల జాగ్రత్తగా నిశ్చితంగా జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుంది అంటే ఎరుక శక్తికి స్థూల దేహేంద్రియ అనుభవం కలిగిన తర్వాత ఒక అనుభూతి కలుగుతుంది కదా. తెలుసుకునే శక్తి కూడా దానిదే. దానికి ఆ క్రియాశక్తి ఇచ్చింది తనే, ఆనందం కూడా తందే. కానీ ఒక సంబంధంలో ఎంతవరకు అంటే సంబంధం వరకు చూడవరు అంటే ఎంతవరకే, క్రియ వరకే సంబంధం. ఎట్లా ఒక సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంది కదా, దాని ఇంధన శక్తి పెట్రోల్ కార్లో ఇంధన శక్తి దాందే, సంబంధం వల్ల కదులుతుంది. కానీ శక్తి అంతా దేనిది? ఇంజన్లో లేదు కదా, ఇంధనంలోనే ఉంది. ఇంధనం అంతా దాందే. ఇక్కడ కూడా ఇంధనం అంతా కర్తృత్వం దాందే, భోక్తృత్వం. కానీ పెట్రోల్కి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. కానీ ఒక కలయికలో మీరు దేనంటే పెట్రోల్ అయిపోయింది అంటారు, ఇంజన్ అయిపోయింది, ఇంధనం పోయింది అంటారు కదా. చెడిపో బాగు చేసుకోవచ్చు. ఇంధన శక్తి ఎట్లానో ఇక్కడ కూడా ఈ శక్తి, సమస్త శక్తులు దాని ఈ కలయికలో ఇంద్రియాలతో కూడిన దేహ అనుభవాన్ని ఎరుకకు వస్తుంది కదా. అయిందా? ముందు దేనికి తెలుస్తుంది చెప్పండి? ఎరుకకి తెలియాలా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, దేనివల్ల చూడగలుగుతున్నారు? కన్ను వల్ల చూస్తున్నారు. ఇది బాహ్యేంద్రియం. ముందు కన్ను చూసిందా, ఎరుక చూసిందా? తెలియదు మనకి. కన్ను చూసిందా అంట. మనం ఏది ఆపాదించినా ఈ భౌతికమైన జడమైన ఏ శక్తి లేకుండా ఒక
ఒక ఆ శక్తి వల్ల జరుగుతుందన్న విషయాన్ని గమనించట్లేదు. కన్ను చూస్తుంది, నేను చూశాను అంటున్నాం, కానీ ఆ ఎరుకకి ముందు తెలియాలి. ఎరుకకి తెలిసాక ఇంద్రియాలకు తెలుస్తుంది. ఇంద్రియాలకు తెలిసిన తర్వాత నాకు తెలిసింది అంటారు ఈ దేహంతో కలిపి. ఈ నేను మూడోసారి ఏర్పడుతుంది. అసలు నేను అన్నది మూడో వాటండి. నేను జపం చేస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా, నాకు దైవ దర్శనం అయింది, నాకు మెలకువ వచ్చింది. ఇన్ని క్రియలు బాహ్యమైన మూడో క్షేత్రంలోకి ఆపాదిస్తున్నారు. ప్రథమ క్షేత్రము, ద్వితీయ క్షేత్రం పోయింది, మూడో క్షేత్రం కొమ్ముల కంటే కొమ్ములు వాడైపోయినాయి. మీరు చిన్న చూడండి, ఈ చెయ్యి లేచింది, కారణం ఏంటి? మనోశక్తి. మరి మనోశక్తికి మూల కారణం ఏంటి? ఆత్మశక్తి. ఆత్మశక్తి లేని మనసు లేదు, మనోశక్తి. మనోశక్తి లేకుండా కార్యశక్తి దేహంది లేదు కదా. ఇక్కడ మనకేం కనపడుతుంది చెప్పండి స్థూలంగా? కానీ దీనికి ఆపాదించినప్పుడు దేనికి ఆపాదిస్తారు? నేను అంటున్నాం కదా, నేను చేశా, నేను చూసా, నేను విన్నా, నేను అనుభవించా. అనుభవము అన్నది ఏ క్షేత్రంలో జరుగుతుంది? ఎరుక అనే క్షేత్రంలో జరుగుతుంది. వాస్తవానికి ఎరుకనే ఆ కారణ మూల క్షేత్రంలో జరుగుతుంది. కానీ వాస్తవానికి కార్యక్షేత్రంలో ఎరుక తర్వాత కార్యశక్తి తన నిర్వహణ అంతా కూడా మనస్థిత, అంటే ఈ సంపర్కం చేత. దానికి జైలు, దీనికి అంటున్నాం. మనసుకేమో దాని మూలశక్తి కారణం, దీనికేమో మనసు కారణం. మూడు క్షేత్రాల్లోగా అయింది. ఇక్కడ ఆపాదనంతా మామూలుగా స్థూల స్థాయిలో మనం దేనికి ఆపాదిస్తున్నాం? అది దాన్నే నేను అంటున్నాం. నేను చేశా, నేను చేశా, నేను జపం చేశా. నీకు ఫస్ట్ మెలకువ రావాలిగా. మెలకువ వచ్చాక మంత్రం గుర్తు రావాలిగా, అప్పుడు జపించాలి కదా. కానీ దేనికి నేను జపించాను అంటున్నాం, దీనికి అంటున్నాం. మరి గుర్తు రావాలిగా. అంటే నీ మంత్ర జపం ఈ సంపర్కంలో మొట్టమొదటి చేసేది ఆత్మే, తర్వాత మనసు చేస్తుంది, తర్వాత దేహం చేస్తుంది. రివర్స్లో ఏం కనపడుతుంది అంటే ఫస్ట్ దేహం చేసినట్టు అసలు మనసు ఆత్మ కనపడదు. క్రియాక్షేత్రంలో, ఆ కార్యక్షేత్రంలో దాని ఉనికి మనం ఏమాత్రం గ్రహించలేం. అంత తాజాత్మత దీంతో ఉంది. దాన్ని ఏమంటారో గమనించలేదండి. గమనిస్తే అయిపోతుంది. అందుకనే తెలియకపోవటం కాదు, తెలుసుకోకపోవటమే అన్నారు పెద్దలు. తెలియకపోవటం కాదు, తెలియకపోవటం అనే అసలు పరమాత్మ సృష్టిలో సద్గురు దేవుళ్ళు చెబుతున్నట్టుగా ఈ లోకంలో ఆత్మానుభవం పొందడం, ప్రతి అనుభవం దాన్ని. నీకు అనుభవం ఎక్కడ అవ్వాలి? నిద్రలో, గాఢ నిద్రలో ఆనందమైన శాంతి. దేహము ఇంద్రియాలు లేకపోయినా దేనికి తెలియబడుతుందో ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం చెబుతారు. ఆత్మకే అనుభవం. ఎరుక ఉంది కదా, ఆత్మకి ఏమని చెప్పండి? అనుభవం ఎవరుకుంటుంది? దేహానికి ఎరుకుందా? అనుభవం ఉంటుందా? కానీ ఆ శక్తి యొక్క సంపర్కం చేత ఉంది అంటున్నాం. కానీ దేనికి ముఖ్యంగా ఆపాదిస్తున్నాం? ఇక్కడికి ఇది ఒకటి. రెండోది, ఆత్మకి ఎరుక శక్తి ఉంది కదా. నిద్రలో ఇంద్రియాలు లేవు, దేహం లేదు, కానీ ఆనందాన్ని అనుభవించాం కదా. కానీ తెలియదు అంటున్నాం. నిజంగా తెలియదు రవి గారు, ఎప్పటికీ తెలియదు. కానీ అక్కడ మెలకువ రావాలి, ఎరుక రావాలి. ఎరుక రావటం అంటే ఏంటి అంటే దానికి ఇంద్రియాలతో కానీ ఇంద్రియాల దేని ద్వారా అనుభవాన్ని పొందుతున్నాయో అట్లాంటి ఉపాధితో కానీ సంబంధం అక్కర్లేదు అని తెలియటమే అక్కడ మేలుకొనటం. మన సద్గురుదేవులు చెప్పారు కదా, జాగృతంలో మేలుకొనటం అంటే ఇదే. దాంది అని తెలియటమే అంతే తప్పితే అక్కడ తెలుసుకోవటం కుదరదు. అట్లానే ప్రథమ అనుభవం, చివరి అనుభవం, మధ్య అనుభవం కూడా ఇప్పుడు కర్త ఎవరిది? కర్త ఎవరు? ఆత్మే. కర్త నువ్వు కాదు. ఇప్పుడు కర్త ఎవరయ్యారు మనకి? ఇప్పుడు వ్యవహారిక క్షేత్రంలో ఈ దేహానికి. ఎందుకంటే కనపడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకుంటే ఏమైంది? ఇంతే. దీన్నే అప్పుడు ఆలోచన పోతుంది. కానీ ఇది ఇట్లా చూడకపోతే ఈ ఆలోచన ఎప్పటికీ పోదు. కర్తవ్యే నువ్వే అవుతావు. అహంకారం అంటే ఆపాదనే అహంకారం అంటే. ఆపాదనే కానీ వాస్తవం కాదు. ఆపాదించిందంతా అహంకారం. నేను ఇంత కోటీశ్వరుణ్ణి,
నువ్వు నీకు డబ్బు నీకు ఒంటికి అంటుకోపోతుందా, నీలో ఐక్యమైపోతుంది. కానీ ఆపాదన మాత్రమే సాధ్యం. నాకు ఇంత ఆస్తి ఉంది అంట, అదే అహంకారం. ఆపాదనతో మనసుకు ఏర్పడదాన్ని అహంకారం అంటారు. అనుబంధంతో ఏర్పడ్డదాన్ని శక్తి అంటాం. ఆత్మ యొక్క ప్రకాశాన్నే శక్తి అంటాం, దాన్ని మనసు అంటాం. దాందే ఇప్పుడు నిన్న చెప్పిన సత్సంగంలో రవి గారు, నిన్న మనం చెప్పుకున్న సత్సంగంలో ఏ అనుభవమైనా ఆత్మదే, అక్కడే జరుగుతుంది మొట్టమొదట. ఆ తర్వాత మనసుకు తెలుస్తుంది, ఆ తర్వాత ఇంద్రియాల ద్వారా అయిన తర్వాత నాకు తెలిసిందే అంటారు. కానీ రివర్స్లో మనకేం కనపడుతుందంటే, నేను ముందు ఇదే చూశానంటాను, నేను కదా చూశానంట. ఫస్ట్ ఎరుకలోకి వచ్చేది అక్కడే ఆ క్షేత్రం. ఇది తెలిసినప్పుడు ఈ కర్తృత్వ ఆపాదన అహంకారం దీనికి పోతుంది. అది భగవాన్ ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి, ఎవరు చేస్తున్నారు? ఒకవేళ ఎరుక శక్తి మాత్రమే ఉంది, కానీ ఒక సంపర్కంలో ఉందిగా అయినా చేయవలసింది అదే. ఆ శక్తి చేత జరగపోవలసిందే తప్పితే, ఇప్పుడు ఇంత ఇంజనం పనిచేయాలంటే ఇంధన శక్తి కావాల్సిందే. ఇక్కడ కూడా ఆత్మశక్తి లేకుండా మనసు లేదు, ఆత్మశక్తి లేకుండా దేహము లేదు, ఆత్మశక్తి ఏ అనుభవం లేదు, ఏ అనుభూతి లేదు. ఫస్ట్ స్పర్శ మాత్రం అక్కడ వస్తుంది. అది రివర్స్లో మనకి ఇక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ మోగితే నాదనో అనిపిస్తుంది, లేదంటే వాడది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక శబ్దం అయింది, ఇక్కడ ఏమోలో ముందే తెలియదు, ఇంద్రియాలకి తెలియదు ఆ శక్తి. దానికి తెలిసింది, దానికి డైరెక్షన్ లేదు, అనంతంగా ఉంది అది. దేహం వచ్చాక మీకు దేశకాలాలు వస్తాయి, దేహంకే దేశకాలాలు, ఆత్మకి దేశకాలాలు లేవు. అనంతమైన వ్యాపకం, అది అనంత శక్తి. అది ఇది మనసు కాదు కదా. కర్మ చేసేవాడు ఎవరంటే అది ఈశ్వరుడే సాక్షిగా. అంటే ఇది కేవలం సాక్షి మాత్రమే. అందుకని ఒక మంచి మాట చెబుతా ఇక్కడ, ఒక రహస్యం ఏంటి, మీకు నిద్రలో ఆనందాన్ని పొందుతున్నారా లేదా? నేనుందా? తెలిసిందిగా, అట్లా ఉంచండి. స్వప్నంలో అనుభవాలు పొందారా? ఆ పొందిన నేను ఇప్పుడుందా? లేదు. ఇప్పుడు మీరు చేస్తున్నారా? నేను చేశా అంటున్నారు కదా. ఈ నేను స్వప్నంలో ఉందా? పోనీ నిద్రలో ఉందా? లేదు. ఈ నేను స్వప్నంలో లేదు, నిద్ర దాకా కొనసాగదు. నిద్రలో ఉన్న నేను త్రివిధావస్థలో కొనసాగుతుంది. ఆ నేనే ఈ దేహమనే మేనుతో కలిసి ఇది ఆపాదించుకోండి, నేను చేశానంట. అంతా అదే. జపం చేసినా ఈశ్వరుడు చేయాల్సిందే, ఫలం పొందినా ఈశ్వరుడు పొందాల్సిందే. ఏమండి? కర్మ చేసినా ఈశ్వరుడు చేయాల్సింది. ఎరుకై. కానీ స్వతహా దానికి అట్లాంటి గుణం లేదు. కానీ ఇది నేను ఉంటుంది కాబట్టి నువ్వు సాక్షిగా ఉండి ఈ నేను. అందుకనే పొద్దున్నే మెలకు రాగానే ఈ నేనేమైంది, ఆ నేనంటే అనుభవం పొందిన నేనేమైంది అంటే, ఆ నిద్రలో ఏదైతే ఇంద్రియాలకు అతీతంగా అనుభవం పొంది అదే దానికి అంటదు. అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పజాలదు, నీరు తడుపుజాలదంటే సాక్షిగా ఉంటుంది. సాక్షిగా ఉన్నా ఆ తర్వాత అక్కడ కర్మ లేదు, ఆనందం మాత్రమే ఉంది. అది దేని చేత ఏర్పడదు. అందుకనే ఆనందం, శాంతి నిద్రలో, దీర్ఘ నిద్రలో వస్తుంది అంటే కారణం ఏంటంటే అక్కడ ఇంద్రియానుభూతి కాదు, అది ప్రపంచానుభవం, దేహానుభవం కాదు, స్థూలమైన అనుభవం కాదు. దానికి అది అయితే సాక్షి. అది మీకు ఏదైనా భౌతికమైన అనుభవం కావాలంటే దేహం కావాలి, ప్రపంచానుభవం కావాలంటే ఇది కావాలి, సంపర్కం కావాలి. సంపర్కం వస్తే మనసు ఏర్పడుతుంది. నేనన్న భావం రావాలంటే స్థూల దేహం రావాలి. ఈ మొత్తాన్ని కలిపి మొత్తం సమస్త క్రియని నేనని దేహానికి ఆపాదిస్తున్నాం. నేనని దానికి ఆపాదించుకుంటే అసలు నేను అది కదా. అయితే దానికి సహజంగా ఏ గుణం లేదు, ఏ గుణం లేదు. సంపర్కంలో ఒక గుణం వచ్చింది, వస్తే వచ్చింది, ఆపాదించుకునేవాడు ఇంకోటి తయారయ్యాడు. ఈ నేను ఈ ఆపాదించుకు అపార్థంతో పుట్టిన నేను ఉందా? చూస్తే పోతుంది. చూడండి, భగవాన్ ఏమంటారు, కర్తను చూడు అన్నారు. కర్త ఎవరు చెప్పండి? ఇప్పుడు జపం చేసేవాడు ఎవరు? ఎరుక, ఆత్మ. మరి ఆత్మ చేస్తుందండి. ఈశ్వరుడు శివ అంటాడా, నారాయణ అంటాడా? మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ మెలకుతో నేనన్న భావం వచ్చింది కదా. భావం అనే మనసు అంటారు. ఒక మాట చెప్పాలంటే భావం అంటే మనసు. ఇది వచ్చింది కదా,
ఆపాదన వచ్చింది కదా, జరుగుతుందిగా తెలియకుండానే. ఇది ఉండటం వల్ల చేస్తున్నాడని ఆల్సి వచ్చింది, చేయాల్సి వచ్చిందని లేకపోతే లేదు. ఈ నేను లేకపోతే అదేది లేదు. ఈ నేను ఉండటం వల్ల అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడే జపం చేస్తున్నాడు అన్నారు, ఈశ్వరుడే కర్మ చేస్తున్నాడు అన్నారు, ఈశ్వరుడే కర్తృత్వం భోక్తృత్వం అన్ని తనవే అనాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ నేను ఆపాదిస్తున్నావుగా పోవటానికి. అందరినీ సద్గురుదేవులు కోరుకోండి, కోరిక లేకపోతే కోరక్కర్లేదు, కోరుకున్నప్పుడు అడగండి, అక్కడ లేకపోతే అది హిపోక్రసీ, అహంకారం. అది అహంకారం అంటే ఏంటంటే ఉన్నా నేను అడగను, నేను ఉపాసకుడిని అట్లా అనొద్దు. శరణాగతి అంటే, శరణాగతి అనే మాటకు అర్థం గురువు గారు చివరిలో ఏం చెబుతున్నారు, కోరుకోండి అంటంలో ఏమిటి అంటే ఇచ్చేది వాడని చూడమని. కోరుకోండి అని అంటాం. ఎందుకు అంటే భగవంతుని సద్గురుదేవులు అడగండి వరాన్ని, ఆయనే ఇచ్చేవాడు అని అంటే అది గుర్తుపెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆపాదించుకునేవాడు పోతాడు అని. శరణాగతి అంత అద్భుతమైన ఒక రహస్యం అది. ఇప్పుడు కర్త ఎవరు? ఆత్మే. భోక్త ఎవరు? ఆత్మే. కానీ ఇప్పుడు కర్తృత్వం భోక్తృత్వం దేనికి వచ్చింది? దీనికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది, ఈ క్షేత్రంలో కనపడుతుంది కాబట్టి. కనపడేవాడికి మీరు అర్థం చేసుకోండి, పోతుంది. పోవటం ఎట్లా పోతుంది? మొత్తం దానికే పోతుంది, మొత్తం సమస్త కర్మ దానికి. ఇంకా అప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే అసలు ఇంత పని ఎందుకు చేస్తున్నాడు ఆయన ఈశ్వరుడు? అప్పుడు చూస్తే సంపర్కంలో కనపడింది కానీ అసలు ఆ కర్మ కూడా ఆయన చేయటం అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ నేను ఎంత పని చేస్తుంది. అందుకనే నిన్న నిసర్గదత్త మహారాజు దానికి ఏ పేరు పెడతారు? అనంతమైన కర్మ చేస్తుంది, అనంత భోక్తృత్వం ఉంది. ఒక్కసారి అనంతమైన భోక్తృత్వాన్ని అనుభవిస్తాం. అంత ద్వంద్వాన్ని అంతా అనుభవిస్తుంది, ఏకంగా ద్వంద్వాన్ని అంతా అనుభవిస్తుంది. ఏ స్థితి అది? దానికి ఏ పేరు పెడతారు మీరు? మీకు ఇంద్రియాలు లేవు, నిద్రలో దేహం లేదు, దేహేంద్రియ సంపర్కం లేనప్పుడు నేను లేదు, ఉపాధి లేదు. దేహేంద్రియ సంపర్కం లేనప్పుడు నేననే ఉపాధి లేదు. నేననే అప్పుడు పూర్తిగా ఎరుకే లేనప్పుడు, ఆత్మశక్తి లేనప్పుడు, దేనికి వెలుగు లేనప్పుడు కర్మే లేదు, అనుభవమే లేదు, అనుభూతే లేదు. కానీ ఇంత చేసి ఈ చెయ్యి లేచింది, ఈ కన్ను కొట్టుకుంది, ఈ చెవ్వింది, కళ్ళు చూసినాయి, ఈ నోరు మాట్లాడింది అనే అంటున్నాయి. దీనికి ఆపాదిస్తున్నారు కర్మంతా దీనికి ఆపాదిస్తున్నారు. ఇక్కడి నుంచి విమానంలో ఎక్కి అమెరికాలో దిగి అమెరికా అంతా చూసి ఎంజాయ్ చేసి లక్షల కోట్లు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి నేను వెళ్ళొచ్చాను, నువ్వు ఎక్కడ వెళ్ళొచ్చావు? నేను తీసుకెళ్ళింది విమానం కూడా తీసుకెళ్ళలేదు, పైలట్ తీసుకెళ్ళాడు. చూడండి ఎక్కడెక్కడ ఎట్లా ఆపాదించుకుంటున్నాను. ఈ దేహం ఏం చేస్తుంది అంటే మొత్తం సమస్త కర్మని లేకపోయినా పోని ఉన్నా నేనే చేశాను. లేని కర్మని ఆపాదించుకుంటుంది, ఉన్న కర్మని ఆపాదించుకుంటుంది. ఇక్కడ భగవాన్ ఎప్పుడు ఈ ఆలోచన అవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు నేను జపం చేస్తున్నాను అని ఎప్పుడు పోతుంది? మరి నోరు జపం చేస్తుంది, మనసుకు రావాలి ఆలోచన. మనసుకు ఆలోచన ఎప్పుడు రావాలి? మెలుకు అనే ఆత్మ యొక్క ప్రకాశం పడ్డప్పుడు. అదే లేదు, ఇది ఎక్కడ ఉంది. కానీ అదేమో ఆపాదించుకోదు, సంపర్కంలో ఎట్లా ఏర్పడుతుంది. ఇదేమో ఊరుకోవట్లేదు. అది ఆపాదించుకోదు, ఇది ఆపాదించకుండా ఊరుకోదు. దీన్ని అహంకారం అంటారు. ఇట్లా నిన్న చెప్పిన మాటల్లో ఒకటే నేను మళ్ళా ప్రార్థన చేస్తున్న సాధకులు ఏమిటి అంటే ఏ ఎరుక, ఏ అనుభవం అయినా రవి గారు, ఏ అనుభూతి అయినా అసలు అనుభవం తర్వాత కదా అనుభూతి. అనుభవం అంతా కూడా మొట్టమొదట తెలిసేది దేహానికంటే ముందు ఇంద్రియాలకి, ఇంద్రియాల కంటే ముందు ఎరుకకి, తర్వాతనే ఇంద్రియాలకి, ఇంద్రియాల తర్వాత ఈ స్థూల దేహానికి, ఉపాధికి. కానీ మనకి ఏం అపార్థం జరుగుతుంది అంటే ఫస్ట్ దేహానికే నేను అనుభవించా, నేను చేశా అని అంటాం. దేనికి ఆపాదిస్తున్నాం అంటే దీనికి కానీ ఫస్ట్ అంతా పూర్తి అయిపోయి చివరికి ఇప్పుడు మీరు ఈ దేహం ద్వారా నేను అనుభవించాను అన్నది ఏది? ఇప్పుడు అనుభవం పూర్తి అయిపోయింది, అక్కడే పూర్తి అయిపోయింది. దానికి అయితే అసలైతే దానిదైతే దీనిది అంటున్నాం. పోనీ దానిదైతే నాదే, నాది అంటలేదు. దీన్ని కాకపోయినా నాదే అంటుంది. ఇది అహంకారం అంటే. మీ అహంకారం అర్థమయ్యేది.
మీకు మెలకు వచ్చాక ఇంత దేహం పనిచేస్తే నేను పనిచేశాను మీరు ఆత్మ వెలుక్కు అంటారా దీనికంటారా? అంతే కదా. అసలు అది లేకుండా ఈ పని లేకుండా జపం కూడా మెలకువే చేయాలి. ఈశ్వరుడు పోనీ మెలకు జపం చేస్తుందా అంటే చెయ్యదు. వస్తే చెయ్యదు. సంబంధంలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ సంబంధమే లేదు, చేసినట్టే భావిస్తుంది. నేనే చేసి పని ఎక్కడ జరుగుతుంది అంటున్నారు భగవాన్. ఆత్మసమక్షంలో జరుగుతుంది. మరి ఫలం ఎవరికి వస్తుంది? నా దగ్గర వస్తుంది. ఇప్పుడు ఎక్కడొచ్చింది? దేహానికి వచ్చింది. ఇంద్రియానుభూతితో కూడా దేహానికి వచ్చింది. ఇది ఎక్కడ ఆపాదన జరుగుతుంది? కర్త ఎవరు? చూడండి మరి. ఇక్కడ ఆత్మానుభూతి అనే ఒక అద్భుతమైన పదాన్ని భగవాన్ వాడారు. ఆత్మానుభూతి మాట చెబుతున్నాను. ఇప్పుడు అనుభూతి, ఆత్మానుభూతి. కేవలం మనము అనుభూతిని ఒక సంతోషంతోనో దుఃఖంతోనో అంటున్నాం కదా. ఆనందం అని ఒకటి ఉంది కదా. ఆనందం అన్నది అవగాహనతో వస్తుంది, అది అనుభూతి, నిద్రలో లాగా. ఇక్కడ మీకు ఒక పని జరిగింది, మీకు పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది, ఎంతో వచ్చింది, 7 కొండల వాడి దయ అని వచ్చింది. ఇంత కర్మ జరిగింది, ఎవరి దయ వల్ల వచ్చింది అని అన్నప్పుడు మీ మనసుకి ఏముంటుంది? ఒక అనుభూతి రావట్లా. ఏమిటి అనుభూతి? కర్తృత్వం పోయి అహంకారం పోయిన అనుభూతి. అట్లానే ఇది నేను చేయట్లేదు, ఇంద్రియాలు కాదు, దేహం కాదు, ఇదంతా కర్త కర్మ క్రియ సానుభవం అనుభూతి అంతా అక్కడే ఉంది అనే ఒక అవగాహన క్షణం కలిగిన అనుభూతి ఏదైతే ఉందో, అనుభూతిని మీరు అన్ని పనులలో కూడా చేయొచ్చు. అది కాదు రవి గారు, ఒక పని తర్వాత మీకు కోట్ల రూపాయల లాభం వచ్చింది కాంట్రాక్ట్ చేశాక, ఆ లాభాన్ని ఎవరిచ్చారంటారు? 7 కొండలు వాడిచ్చారని అంటారు. అన్నారు కదా. పని చేసేటప్పుడు అనుకోకూడదు ఆ మాట. 7 కొండలు వాడి దయ వల్లే నాకు. మీరు ఫలం వచ్చాక అంటున్నారు, బాగుంది. మీకు ఫలం వచ్చాక ఏమొచ్చింది? ఒక సంతోషం వచ్చింది. ఆ సంతోష రేఖ అనుభూతిని ఈ 7 కొండల వాడికి ఆపాదించారు, బాగుంది, అసత్యం కాదు అది. కానీ సంతోషరేఖ అనుభూతి ఫలం తర్వాత మీరు ఆపాదిస్తున్నారు. ఫలం దేని వల్ల వచ్చింది? కార్యం వల్ల వచ్చింది. కార్యం ఎవరి వల్ల వచ్చింది? అది 7 కొండల వాడి దయ కాదా? ఆ అనుభూతి ఇప్పుడు పని చేయలేరా? ఇదే పెద్దలు చెబుతున్నారు. రమణ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మొత్తం సమస్త కర్మ కూడా ఆరంభం నుంచి అంత్యం వరకు అక్కడ దాకా కూడా అదే అని ఆపాదించండి, అప్పుడు ఆనందం వస్తుంది. అనుభూతి ఇప్పుడే పొందవచ్చు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే జపము ధ్యానము. ఇప్పుడు ఏమడుగుతున్నారు ఈ ప్రశ్న వేసేవాళ్ళు? ఏమండి ధ్యానం చేస్తూ పని ఎలా చేస్తాం అంటున్నారు. ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఆనందమో శాంతి వస్తుంది కదండి. ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నా. పని ఎవరు ఇచ్చారు? నేనే సంపాదించుకున్నా. ఇక్కడేమో కొంత నీదైపోయింది. ఇకపోతే ధ్యానం అనే ప్రక్రియ ఒకటి ఉంది, అది చేస్తే ఆనందం అనేది ఒకటి ఉంది, 2 ఉన్నాయి కదా. ఇక్కడ మీరు భగవాన్ ఏం కలుపుతున్నారంటే, ఇట్లా ఉంచండి, పని కర్తృత్వం ఈశ్వరుడే ఇచ్చాడు, నేను చేస్తే చేశాలండి. పని ముందు ఆయన వస్తేగా, ఫలం కూడా నాకే వచ్చిన, అప్పుడు కూడా ఈశ్వరుడికి ఆపాదిస్తున్నారు. ఈ అనుభూతితో మీరు పని చేయలేరా? అది ఇదే ధ్యానం అంటే. అహంకారం లేదు అక్కడ. అహంకారం లేనప్పుడు శరణాగతిలో పూర్తి ధ్యానం లాభం అది. అందుకనే గురుదేవులు ఎంత పెద్ద జబ్బులు తగ్గించినా, ఎంత మహాత్య సద్గురుదేవులు ఈశ్వరేచ్ఛాను. భగవాన్ రమణ మహర్షి అరుణాచలేశ్వరుడు అన్న, పరమాచార్య స్వామి కంచి పరమాచార్య స్వామి కామాక్షి అమ్మదయ్య అన్న. వాళ్ళ మొదటిది చివరిది మధ్యది మొత్తం తందేం లేదు అనే ఒక అనుభూతి అంటే అహంకారం లేని ఒకనొక నిరహంకార స్థితి అనే అనుభూతి. చూడండి, అనుభూతి అది. అనుభూతి అంటే అది రవి గారు. మీరు ఇప్పుడు ఒక పని అవ్వగానే ₹1,00,00,000 ఆదాయం, అబ్బా 7 కొండల వాడి దయాన్ని మొత్తం ఏం చేస్తున్నారు? అహంకారాన్ని ఆయనకు ఆపదెప్పి మొదట ఆపాదిస్తే అది చేయలేరా అంటున్నారు. మీరు పని ఆపమంటల్లా, పని ఆయనే చేయమని అప్పచెప్పమంటల్లా, ఈశ్వరుని నువ్వే చేయమని చెప్పట్లా, నువ్వు పని ఆపమని నీకు చెప్పట్లేదు. ఆద్యాంతము నీదే అనే ఆనందాతిరేసేయంతో నువ్వు చేయి.
అహంకారరహితంగా చెయ్యి. మరి ధ్యానం అవుతుందో లేదో చూడు. అప్పుడు ఎవరికి ఆపాదిస్తావు? నిన్న నిసర్గదత్త మహారాజు అన్నది అదే, దేనికి ఆపాదిస్తావు? ఆత్మ చేత ఇంత సమస్త కర్మ జరుగుతుంటే ఆత్మ మేలుకొనాలి, ఆ తర్వాత ఇంద్రియ శక్తులు పనిచేయాలి, ఇంద్రియ శక్తులు పనిచేసాక జడమైన దేహం పనిచేయాలి, దేహం పనిచేశాక నేను చేశాను దేహం ఉంటుంది అంటే అంది. ఈ గుర్తుపట్టలేవా? గుర్తుపట్టాక అప్పుడు పని అంతా ఎవరిది అవుతుంది? అది అనుభూతి. ఈ పనికి దానికి అడ్డే ఉంది. ఇప్పుడు ఈ చెయ్యి లేచింది ఆత్మశక్తి వల్ల అనుకోవటం వల్ల చెయ్యి లేకుండా అయిపోతుంది, పడిపోతుంది. పక్షవాతం ఏం రాదు కదా, పక్షవాతం రాదు, పూర్ణవాతం కూడా రాదు, పూర్ణ జ్ఞానం వస్తుంది. పరమాత్మ చేతనే ఇంత నడుస్తుంది అనుకుంటే మీరు ఇది నడుస్తుంది సరే, తర్వాత మనంతా ఇదే చేస్తుంది, అది కూడా దానివల్లేగా. ఫలం కూడా దేని వల్ల వచ్చింది? ఎరుకు వల్ల కదా. నీ ఎరుకు వల్ల ఫలాన్ని గుర్తుపట్టావు, దాని ప్రకాశం వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఆ ప్రకాశం వల్లే దేహం పనిచేసింది, స్థూల దేహం. ఆపాదించవలసిన కూడా దానికే. ఇది గుర్తుపట్టి చేయలేరా? ఈ స్ఫురణతో చేయలేరా? ఇప్పుడు ఎవరో వెళ్ళి మధ్యవర్తిత్వం ఉంటాడు, మధ్యవర్తిత్వం ఏమంటాడు? అసలు కేవలం ఈ నేనన్న స్ఫురణ అహంకారం మధ్యవర్తి కూడా కాదు, సాక్షిని పెట్టండి దాన్ని. ఇప్పుడు వెళ్ళి మిమ్మల్ని ఏదో అప్పడుకోరమ్మన్నా, నాకు ఇస్తారు, మీరున్నారు, ఇప్పుడు నాకు ఏ సమ్మ వాడు అడగమన్నారు నేను అడుగుతాను. ఏమండి, వారు అడగమన్నారు నేను అడుగుతానని వారికి చెబుతారు. వారికి ఈ మాట చెప్పి వచ్చానండి, అది మీరు అడగమట్టే అని చెప్పి మీకు చెబుతారు. ఇప్పుడు ఏమున్నాడు ఈయన? ఈ స్పృహతో మీరు పనులు చేయట్లేదు. రోజువారి పనులలో ఇవాళ కూర చేసింది భార్య, మీరు అడిగారు కాబట్టి చేశానండి అంది. కర్తృత్వం ఇక తిట్టడానికి కూడా అవకాశం. మీరు అడిగితేనే చేశానండి అన్న. మీరు తెచ్చిన సరుకులేనండి ఇవి, ఏమంటానికి ఉందండి. అట్లానే ఇప్పుడు ఈ భావంతో పని చేయలేము అమ్మను, అది అంటున్నారు. ధ్యానం ఏమంటున్నారు? నేనన్న భావంతో పనిచేయటం ఒకటి, సర్వము ఈశ్వరుడే చేస్తున్నాడన్న భావంతో పనిచేయటం ఒకటే. ఈ భావంతో చేయటమే ధ్యానము అంటున్నారు ఇక్కడ. పని ఆపమంటల్లా, పని ఈశ్వరుడు చేస్తున్నాడు అనమంటల్లా, నువ్వే చేస్తే చెయ్యవు. కానీ ఏ శక్తి చేత జరపబడుతుంది. ఇప్పుడు మామూలుగా అంత పెద్ద మాటలు కాకుండా మెలకు వచ్చాకనే ఎరుకతోనే ఇవన్నీ జరుగుతున్నాయని గుర్తుపెడితే ఆ ఎరుకతో పని చెయ్యి. ఇవి ఎక్కడున్నాయండి ఇవి? అసలు ఎరుక రావాలి, ఎరుక వచ్చాక ఇంద్రియ శక్తులు మేల్కొనాలి, ఇంద్రియ శక్తులు మేల్కొని దేహం ఆ తర్వాత అది శక్తివంతమై పనిచేయాలి. కానీ మొత్తం నేనేం చెప్పి అది చెబుతుంటే గుర్తుపట్టలేవేంటి అంటున్నారు ఆయన. భగవాన్ అంటున్నారు స్వరూపాన్ని గ్రహించండి అడిగి. ధ్యానం చేయటం కూడా అదే. ధ్యానం కూడా ఎందుకు చేస్తుందంటే సంపర్కం వల్ల చేస్తుంది అనుకుంటున్నారు, అది ఎప్పుడు చేయలేదు. అది దాని పేరే ధ్యానం. ఇది ఒక అద్భుతమైన బోధని మనం ఈ 4 రోజులుగా 5 రోజులుగా మొన్న ఆ మధ్య మొదలు పెట్టినప్పుడు భావం అని చెప్పా, ఇవాళ దాన్నే మనసు అని చెప్పా. ఇవాళ భగవాన్ ఏం చెబుతున్నారంటే ఎరుక చేతనే ఇంద్రియ శక్తులు పనిచేస్తున్నాయి. కంక్లూజన్, ఇంద్రియ శక్తుల వల్లనే స్థూల దేహం పనిచేస్తుంది. కానీ స్థూల దేహం ఇంద్రియ శక్తులు కలిసి నేను అని ఆపాదించుకుంటుంది. ఈ ఆపాదనని ఆపాదించుకున్నా నీకు మనసులో వివేకం ఉంది కదా, ఆ వివేకంతో అర్థం చేసుకొని ఇది ఆత్మశక్తి వల్లే కానీ ఇంద్రియ శక్తి కేవలం జడమైన దేహశక్తి కాదు, అవి కేవలం పరికరాలు మాత్రమే, అవి పరాన్నభుక్తులు మాత్రమే, స్వయం ప్రకాశం కాదు దాన్ని అనే విషయాన్ని నువ్వు ఇప్పుడు కనుక్కోవచ్చు. ఈ కనుక్కున్న తర్వాత అదే స్పృహతో పనిచేయటమే ఆత్మానుభూతి, ధ్యానము, అదే శరణాగతి, అదే భక్తి. అప్పుడు ఈ ఆలోచన అవుతుంది. ఏ ఆలోచన అవుతుంది? ప్రశ్న. పనికి ధ్యానానికి ఎలా సమన్వయం అవుతుంది అన్న విషయానికి ఇంత దాకా అర్థం చేసుకుంటేనే రోజంతా పని అంతా కూడా ఇక్కడ చూడండి. ఎరుక పని చేస్తుందా అంటే పని చేయట్లేదు, ఇది ఒక జ్ఞానం. ఎరుక లేకుండా పని జరుగుతుందా అంటే ఇంద్రియ శక్తులు పనిచేయవు. 2. ఎరుక ఇంద్రియ శక్తుల వల్లే పని అవుతుందా అంటే కాదు, దేహం ఉండాలంటున్నారు. 3. దీన్ని శరీరం తాను కాపాదించుకుంటుంది ఇంద్రియ శక్తుల చేత అంటే తప్పప్ప, ఆ ప్రకాశాన్ని నీది కాదు అని మీరు గ్రహిస్తే రోజంతా పని ఆ స్పృహతో చేయండి, ఆ అనుభూతి చేయండి అని భగవాన్ మనకి అనుగ్రహించి. అప్పుడు మీకు సమన్వయం కాదు, ఏకత కాదు, అన్నీ సమన్వయం అవుతాయి. అందులో అన్నీ కలిసిపోతాయి, అన్ని పనులు కలిసిపోతాయి.
ఇంద్రియ శక్తి వల్లే దేవుడి ఫోటోని చూస్తారు, ఇంద్రియ శక్తి వల్ల పువ్వును చూస్తారు, ఇంద్రియ శక్తి వల్లే పువ్వును తీసి అక్కడ పెడతారు. కానీ ఇదంతా ఇరుకులలో అనే క్షేత్రంలో జరుగుతాయి. ఇది గుర్తుపట్టలేము మనం. అన్ని పనులు కూడా ఆలోచనతో చేయొచ్చని వాటికి మనకి ఒక అద్భుతమైన బోధన భగవాన్ మనకు అందించారు. ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి కర్తృత్వాన్ని, అహంకారాన్ని పోగొట్టుకోవటం ఒకటి, రెండోది సమన్వయం. అంటే పని చేస్తూ కూడా ధ్యానం ఎలా చేస్తాము అంటే, పని చేస్తూ ధ్యానం ఎలా చేస్తాము అన్న దానికి భగవాన్ ఏం చెబుతున్నారంటే, పని చేస్తుంటూ అంటే నేను చేస్తున్నానని ఉంది కాదు, ధ్యానము అంటే పరమాత్మే చేస్తున్నాడని తెలియటం పేరు ధ్యానము అనే సమన్వయం చేసి ఇవాళకి ముగించారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకు ప్రణమిలుతూ, సద్గురు శివానంద భగవాన్ వారికి పాదాలకు ప్రణమిలుతూ, భారత్ మాతకు జై.